వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుం. మొత్తానికి మనం కార్తీక మాసంలో ఉన్నాం. దిగ్విజయంగా మొన్ననే బీజేపీ మహారాష్ట్రలో గెలిచింది, కాంగ్రెస్ అటు జార్ఖండ్లో గెలిచింది. కంగ్రాచులేషన్స్ వాళ్ళిద్దరికి. వితౌట్ ఎనీ డిలే మళ్ళొకసారి ఒక మంచి కంటెంట్ తోటి నేను, నా పేరు అభిమాన్, మా శ్రీమతి, మా డైరెక్టర్ అయినటువంటి మా గాయత్రి తోటి ఒక మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చినాం. ఓవర్ టు గాయత్రి. హలో ఎవ్రీవన్, నమస్కారం. సో ఇమీడియట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏంటంటే రైట్ నౌ మనందరికీ తెలుసు ఢిల్లీ ఎయిర్ అనేది చాలా పొల్యూటెడ్గా ఉంది అని. సో ఈవెన్ స్కూల్స్కి కూడా వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేసి రావద్దు అనే అది కూడా చెప్పిండ్రు వాళ్ళు. సో ఇది ఈ టాపిక్లో ఉన్నప్పుడు నా కలీగ్స్ అయినా నేను నా ఫ్రెండ్స్తో ఎవరితో మాట్లాడినా, నాకు తెలిసి మీరు కూడా మాట్లాడుంటారు. అందరికి వచ్చే ఒక నెక్స్ట్ ఒక హోప్ అనేది ఏంటంటే హైదరాబాద్ని నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ లాగా డిక్లేర్ చేస్తారా? దీని మీద మీ వ్యూ ఏంటి? అయితే ప్రతి ఒక్క టాపిక్ మీద ఎవరెవరి వ్యూస్ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. నాకున్న ఎక్స్పర్టైజ్, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నా వ్యూస్ నేను షేర్ చేసుకుంటా. ఈ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అని ఎందుకు అంటారు? ఎన్నో సిటీస్ ఉన్నాయి కదా అంటే చాలా మందికి తెలిసే ఉండొచ్చు. నేను మళ్ళోసారి రికలెక్ట్ చేస్తున్నది ఏంటంటే అప్పట్లోనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ చెప్పిండు, హైదరాబాద్కి అర్హత మన రావు రమేష్ చెప్పినట్టు సీతమ్మ వాకిట్లో అదేది యోగ్యత. మన హైదరాబాద్కి యోగ్యత ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రకరకాల కల్చర్స్, క్లైమేట్, మనకు ఈ వరదలకు నథింగ్ బట్ వరదలు చోటమోట అయితే వస్తుంటాయి కానీ మరి సిటీ కొట్టుకునేటట్టు సునామీలు వచ్చేటట్టు అయితే లేదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, అమ్యూనిటీసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లైమేట్, ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే హైదరాబాద్కి పొటెన్షియల్ అనేది ఉంది. కాబట్టి ఈ రోజు కాబట్టి ఇప్పుడు మనం ఈ జనరేషన్ మొత్తానికి అయితే అది అవుతుంది. అది 10 ఏళ్ళక 20 ఏళ్ళక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు విట్నెస్ చేస్తారో తెలియదు. ఎందుకంటే రోజుకి ఢిల్లీ గడిచిన 5-10 years ఎస్పెషల్లీ మనము స్టాటిస్టిక్స్ కంపేర్ చేస్తే కనుక పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేదో ఒక చిన్నగా ఈవెన్ నెంబర్స్ 6 నెంబర్స్ అని చేసినారు, అది పెద్దగా ఏమంటారు అవుట్పుట్ ఇవ్వలేకపోయింది పాజిటివ్గా. రకరకాలు ఇప్పటికీ ట్రై చేస్తున్నారు. కోర్టు కూడా గట్టిగానే మోటివేట్ చేస్తుంది అడ్మినిస్ట్రేషన్ కానీ పొలిటీషియన్స్ కానీ. ఇప్పటికీ కూడా అది ఆ విషయం వారికి ఆ పొల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించలేని పరిస్థితి ఉంది. అది రకరకాల రీజన్స్ మనం చూసినాం. అటు పంజాబ్ నుంచి అది కాల్చడం కావచ్చు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఢిల్లీలో వెహికల్స్ పొల్యూషన్ కావచ్చు. వీటిలో మినిమైజ్ చేయగలిగితే ఏంటంటే లోడ్ తగ్గించాలి. ఉన్న పబ్లిక్ని అయితే పంపించే పరిస్థితి లేదు. ఇది ఓన్లీ నా పర్సనల్ వ్యూ. మీరు మీ పర్సనల్ వ్యూస్ ఏమున్నా కూడా కింద అవును బ్రో నేను ఈ పాయింట్లో మీతోటి ఏకీభవిస్తా, లేదు ఈ పాయింట్లో మీతోనే విభేదిస్తా, ఇది కాకుండా ఇది ఇంకా మీరు మిస్ చేస్తారని మీ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా కమెంట్స్లో పెట్టవచ్చు. అయితే ఇవన్నీ పాయింట్స్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు పొలిటికల్గా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మన ఇండియా మొత్తం ఢిల్లీలోనే మన మెజారిటీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. కమర్షియల్గా వచ్చేసి ముంబై, అదంతా మనకు తెలిసిందే. ఇక మెజారిటీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఇప్పటికైతే ఢిల్లీలోనే ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది తెలుసో తెలియకనో లోడ్ చాలా అయితే పడుతుంది. రకరకాల స్టేట్స్ వాళ్ళు ఆడికే పోతుండ్రు, రకరకాల పబ్లిక్, పొలిటీషియన్స్. దీనివల్ల లోడ్ డే బై డే ఎక్కువ అయిపోయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కామన్ పీపుల్కి ఇబ్బంది అవుతుంది. సో గవర్నమెంట్స్ ఏవైనా కూడా అల్టిమేట్గా కామన్ పీపుల్కి ఇబ్బంది కాకూడదనే కోరుకుంటుంది. అందులో ఈ విషయం వరకు సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ రోల్ ఉంటుంది. కాబట్టి మేబీ కొత్త ప్రపోజల్ కాదు ఇది. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అనేది కొత్త ప్రపోజల్ కాదు. ఆల్రెడీ ఉన్న క్యాపిటల్ని రీకన్సిడర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పటివరకు కావచ్చు అంటే ఇది మన చేతిలో లేదు. ఏమంటారు ఆ పాసిబిలిటీ అయితే ఉంది. అది ఇప్పుడు నిన్న మొన్న ఏదో సర్క్యులేట్ అవుతుంది, 1 year అవుతుంది, 2 years అవుతుంది అన్నట్లేదు. దాంట్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోస్ట్లీ 5-10 years కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ లోపలనే కావచ్చు అని నేను అనుకుంటున్నా. మీరు కూడా మీ ఇన్సైట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్ రూపకంగా చెప్పండి. మరి ఒకవేళ అదొస్తే రియల్ ఎస్టేట్ అన్నది ఇంకా అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది మనం ఇంకా టూ ఎర్లీ టు డిసైడ్. కొందరు అంటుండ్రు ఇక క్యాపిటల్ అయిపోతుంది, ఇక రియల్ ఎస్టేట్ లేస్తుంది. ఇప్పుడు అప్పట్లో లేదు, స్లోగా స్టడీగా రియల్ ఎస్టేట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. కొంచెం ఇప్పుడు స్తబ్దుగానే ఉంది. చిన్న డీల్స్, ఛాన్స్ డీల్స్ అంతో ఇంతో మూవ్మెంట్ ఉంది. కొనేటోళ్ళు కొంటూనే ఉన్నారు. పెద్ద డీల్స్, ప్రీమియం డీల్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే లేవు. కొనేటోళ్ళు ఎండ్ యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంటుండ్రు. ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం అపార్ట్మెంట్స్, విల్లాస్ కంటే ప్లాట్లలో అంతో ఇంతో చేసుకుంటున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంచెం స్లో అయింది. మేబీ ఇంకొక 6 months 1 year తర్వాత స్ట్రీమ్ లైన్ అవ్వచ్చు అని కోరుకుందాం. సో ఇది ఢిల్లీ తర్వాత మన హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవ్వడానికి ఉన్న అవకాశాలు నాకున్న నాలెడ్జ్ మేరకు నేను డిస్కస్ చేసిన.
మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో పెట్టండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గాయత్రి. సో కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, మనం ప్రతి ఒక్క వీడియోలో వ్యూవర్స్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేస్తున్నాం. అండ్ ఎవరిదైనా క్వశ్చన్స్ మేము మిస్ చేస్తే ప్లీజ్ డూ కమెంట్ ఫర్ అస్. మాకు కమెంట్ రాయండి, మేము ఖచ్చితంగా ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ వ్యాలిడ్ ఖచ్చితంగా మేము దానికి ఆన్సర్ అనేది ఇస్తాం. అండ్ ఇప్పుడున్న మార్కెట్లో ఇప్పుడు జరిగే దాంట్లో బికాజ్ ఆల్రెడీ మనం చాలా టాపిక్స్ మాట్లాడేస్తున్నాం, బట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు అన్న ఒక కాన్సెప్ట్లో నేను మా శ్రీవారు తీసుకున్న డెసిషన్ ఇది. సో రైట్ నౌ మాకు వచ్చిన క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ వ్యూవర్స్ సేమ్ అడిగారు, లైక్ పెద్ద గోల్కొండ అనే రీజన్లో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్. దీనికి మీరు చెప్పే ఆన్సర్. ఈ క్వశ్చన్ కి జవాబు చెప్పే ముందు వేరే ఇంకా 5-6 మెంబర్స్ అడిగిన క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో వస్తాను. ఒకటేమో 1 CR బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్స్, మన రాజ్ బ్రో ఏం అడిగినంటే వేరే స్టేట్స్లో రేరా తోటి ఎట్లుంది అది కూడా కంపేర్ చేయండి అన్నారు. ఇంకొకరు ఏమడిగినంటే ఫస్ట్ సేల్లో తీసుకుంటే బెటర్, రీసేల్ తీసుకుంటే బెటర్ అని కూడా రాబోయే రోజుల్లో ఇస్తా. అన్ని ఐటమ్స్ ఒకటేసారి ఇస్తరాకులు పెడితే తినడం కష్టం కదా, స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. సో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఇది ఇద్దరు అడిగినారు కాబట్టి ఈ క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ మీరు గమనిస్తే ఆ టాపిక్ నేను వేరే వాళ్ళతో, మన ఫ్రెండ్ సౌరభ్ తోటి కావచ్చు, వేరే శ్రీనివాస్ గారితో కావచ్చు, పేరు కొందరు తీసిండ్రు యూట్యూబ్లో. కానీ నేను 2020 ప్రాంతంలోనే చెప్పిన ఎందుకు అది సదాశివపేట యాదగిరిగుట్ట పోయేటోళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్లో బాబు బ్రదర్స్ అంత దూరం వెళ్ళకండి, పెద్ద గోల్కొండ ఒక మంచి ఆప్షన్ అని అనుకోకుండాను వేరే యూట్యూబర్స్ రకరకాల కంపెనీస్ కూడా ఏమైందంటే అప్పుడే పెద్ద గోల్కొండ అనేది ఎగ్జామ్ లైబ్రరీలోకి రావడం జరిగింది. ఆ పెద్ద గోల్కొండ, నాగారము, గడ్డవతలు పోతే ఇంకా మంచంపల్లి. సో మెయిన్ పెద్ద గోల్కొండ, నాగారం ఈ హెచ్ఎండి ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. హార్డ్లీ 2 to 3 లేఅవుట్స్ ఉన్నాయి, 25 to 30K. DTCP అయితే ఇప్పటికి కూడా మీకు 12K 13Kలో దొరుకుతాయి. ఇది చెప్పేటోళ్ళు చెప్తారు 18 20K, కానీ ఇప్పటికి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ చాలా స్లో పేస్ ఆఫ్ అప్రిషియేషన్. ఒకటి ఎవరైతే లాంగ్ టర్మ్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటారో అది కూడా ఎక్కడెక్కడనో బుదేరా, కాంకోలు, జడ్చల దాటినాక రాజాపూర్ దాటిపోతుండ్రు, ఇక్కడ చౌటుప్పల్ దాటిపోతుండ్రు, జన్గాం దాటిపోతుండ్రు, రామాయంపేట దాటిపోతుండ్రు, ఇక రకరకాలుగా అక్కడేమో మోమిన్పేట గడ్డు కూడా దాటిపోతుండ్రు. చాలా అంటే ఈ డిస్టిక్లే దాటిపోతుండ్రు. ఇది అవుటర్ నుంచి కూతబెట్టి దూరంలో ఉంది పెద్ద గోల్కొండ. అయితే మనం చూస్తే 2004-05 ప్రాంతంలో మన ఎయిర్పోర్టు ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు స్టార్ట్ అయినాయి లేఅవుట్స్. అక్కడ కొత్తగా లేఅవుట్స్ వేసే కంటే ఆడ ఇప్పుడు విల్లా కమ్యూనిటీస్ అడపా వస్తున్నాయి. అనుకున్నంత గొప్పగా అయితే సేల్స్ అయితే లేవు, కానీ ఎక్కడెక్కడో దూరం పోయే కంటే. సో ఆ ప్రైస్ బ్రాకెట్ ఏదైతే ఉందో 15K అరౌండ్, 12 to 15K అరౌండ్ ఓల్డ్ DTCP లేఅవుట్స్. మెయింటెనెన్స్ మాత్రం ఘోరంగా ఉంటుంది. హెచ్ఎండిఏ మాత్రం 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి 25 నుంచి 35K మధ్యలో ఉన్నాయి. కానీ ఇవన్నీ మాత్రం హోల్డింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా DTCP ప్లాట్ అంటారా, మీరు ఇప్పటికి మాత్రం పెట్టుకుంటే 12 to 15K, మళ్ళీ ఒక 10 to 15 years ఆగాల్సి వస్తుంది. ఒకవేళ అప్రిషియేషన్, రేట్ ఆఫ్ అప్రిషియేషన్ అంటారా, కంపేర్ టు అదర్ ఏరియాస్, ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఎక్కడెక్కడనో RRR దాటిపోతున్నారు చూడండి, వాటికంటే మాత్రం బెటర్ అప్రిషియేషన్ అయితే ఉంటుంది. అక్కడనేమో 1 పైసా ఉంటే ఇక్కడ 5 పైసా అన్న ఉంటుంది, మరి రూపీస్లో అయితే ఉండదు. ఇవి చిన్న డీల్స్ ఎంత 15,000 per square yard అనుకున్నా, 200 square yards అనుకున్నా 30 lakhs ఎంట్రీ కొట్టచ్చు. మనకి ఎనీ టైం ఎగ్జిట్ అయినా కూడా 30 lakhs మనం పెట్టిన డబ్బులు వస్తాయి. ఫస్ట్ థింగ్, రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండాలండి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ పూటైనా చెప్పలేం. మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఏదైనా పిల్లల చదువు కావచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ వల్ల ఒక ప్రాపర్టీ అమ్మాలంటే ఫస్ట్ కొన్న ధర రావాలి. అట్లా కొందరికి సర్ప్లస్ వస్తాయి, కొందరు నెగిటివ్లో కూడా అడుగుతుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పెద్ద గోల్కొండ పెట్టిన డబ్బులకి ఢోకా ఉండదు. ఇంకా రేట్ ఆఫ్ అప్రిషియేషన్, స్పీడ్ ఆఫ్ అప్రిషియేషన్ అంటే కనుక కొంచెం స్లో పేస్లో ఉంటుంది. కళ్ళు మూసుకొని మీరు ఇప్పటికైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరీ 10-12 వేలు తీసుకొని అవి మరీ ఇబ్బందికరమైన మెయింటెనెన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం డీసెంట్ మెయింటెనెన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ హెచ్ఎండి. ఇంకా హెచ్ఎండి అక్కడనే తీసుకునే బదులు తుక్కుగూడ, మంచంపల్లిలో కూడా తీసుకోవచ్చు. సో కంక్లూడ్ చేయాలంటే పెద్ద గోల్కొండలు ఇప్పటికి కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డీసెంట్ లేఅవుట్స్, మెయిన్ రోడ్కి దగ్గర, లేదంటే ఆల్రెడీ అసోసియేషన్ ఉన్న లేఅవుట్స్ తీసుకుంటే ఏంటంటే అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి దాన్ని కొంచెం మంచిగా బ్యూటిఫై చేసి వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో రేట్ ఆఫ్ అప్రిషియేషన్ స్లో ఉంటుంది. కొంచెం మంచి మెయింటెనెన్స్ ఉన్న లేఅవుట్లో తీసుకుంటే కనుక పెద్ద గోల్కొండ ఇప్పటికైనా కూడా సేఫ్ బెట్. మోర్ ఓవర్ మొన్ననే ఒక కాంట్రవర్సీ జరిగింది,
ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని ల్యాండ్స్లో ఇష్యూస్ అయితే అయినాయి. అవి స్ట్రీమ్ లైన్ ఇప్పట్లయితే కావు. కాబట్టి చూసి చేసి లీగల్గా పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకోండి. ఒకటి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ అయితే మనకు ఉండనే ఉంది. అందులో సర్వే నెంబర్స్, కన్సర్న్ డీటెయిల్స్, మండల్ నేము, విలేజ్ నేము, డిస్ట్రిక్ట్ నేము ఎంటర్ చేస్తే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉందో లేదో తెలుస్తుంది. సేమ్ టైం ఒకవేళ అది మీరు చూడలేకపోతే మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రొసీడ్ కాండి. ఎందుకంటే పాత లేఅవుట్స్ కదా, అవి గవర్నమెంట్ అండర్ ఉండేనో లేకపోతే భూదాన్ భూములో మనకు తెలియదు కదా. ఈ పొద్దున ఎవరు పడితే వాళ్ళు లేఅవుట్ వేసులు చూసి చేసి తీసుకోండి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ అవర్ క్వశ్చన్స్ ఈ వీడియోకి. సో మీరు చెప్పండి ఇంకా. యా, ఈ 2 క్వశ్చన్స్ తోటి ఈరోజు క్లోజ్ చేద్దాం సెషన్. నెక్స్ట్ వీడియో అది నెక్స్ట్ వీక్, అటు వచ్చే వీక్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీస్తాం. ఈ ప్రాసెస్లో మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా మనకు చెప్పండి. మీరు చూస్తుండొచ్చు రీసెంట్ టైమ్స్లో రీసేల్ ప్రాపర్టీస్ కొన్ని మల్టిపుల్ ప్లాట్స్ ఉన్న చోట కావచ్చు, సింగిల్ ప్లాట్స్ సిటీకి దగ్గర ఉన్నాయి, పొటెన్షియల్ ఉన్నాయి. అవి కూడా నేను వీడియోస్ తీస్తున్నా. కింద నా డిస్క్రిప్షన్లో అది కూడా పెడుతున్నా. మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే మీకు తెలుసు, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభిమాన్. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద పెడుతున్నా, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, రీసేల్ డీల్స్, కొన్ని ఛాన్స్ డీల్స్ పోస్ట్ చేస్తున్నా. రేరా వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా అందులో అప్లోడ్ చేస్తున్నా. కొత్త ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేస్తున్నా, రీసేల్ అప్లోడ్ చేస్తున్నా. కొన్ని ఛాన్స్ డీల్స్ అంటే మార్కెట్ కంటే తక్కువ ప్రైస్లో వచ్చేవి కూడా అక్కడ పోస్ట్ చేస్తున్నా, మీరు చెక్ చేసుకోవచ్చు. నా పేరు అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో మళ్ళొక్కసారి రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక మంచి కంటెంట్ తోటి నేను, మా శ్రీమతి ఇంకో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తామని కోరుకుంటూ మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.